మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఒకే జిల్లాలో పర్యటిస్తున్న వేర్వేరు కార్యక్రమాలకు హాజరవ్వడం కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇటీవల ముఖ్యమైన కార్యక్రమానికి 2 మంత్రులు దూరంగా ఉండడం దేనికి సంకేతం? అందుబాటులో ఉండి మొహం చాటేయడంలోని ఆంతర్యమేంటి? దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా మంత్రులు? ఏ జిల్లాలో ఇదంతా జరిగింది? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో కొందరు మంత్రుల వ్యవహారం తమ తీరే వేరు అన్నట్టుగా ఉంది. ఒకే జిల్లాలో ఉన్న వేర్వేరు కార్యక్రమాలు పెట్టుకుని తలో దిక్కు వెళ్లటం విమర్శలకు తావిస్తోంది. మొహం చాటేస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెడుతున్నాయి. సమాచారం లేకపోవడమో లేక సమన్వయ లోపమో కానీ ఇలాంటివి సమస్యలకు దారితీస్తున్నాయి. మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి తావిస్తోంది. పార్టీ ప్రోగ్రామ్స్ అయినా అధికార కార్యక్రమాలైనా ఇదే తీరు. పార్టీ కార్యక్రమాలైతే ఏ మంత్రి వెంట ఉండాలో తెలియక క్యాడర్ తికమక పడే పరిస్థితులు వస్తున్నాయి. అధికార కార్యక్రమాలైతే ఎవరితో ఉండాలో తెలియని అయోమయ పరిస్థితులను అధికారులు ఎదుర్కొంటున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించినా ఒకరి వెంట ఉంటే మరొకరికి కోపం వస్తుందేమోనన్న టెన్షన్ తప్పటం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఇదే జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తీరు చర్చనీయాంశంగా మారుతోంది. అమాత్యుల అంతరంగం అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఇటీవల ఒక ముఖ్యమైన కార్యక్రమానికి 2 మంత్రులు దూరంగా ఉండటంపై రకరకాల చర్చ సాగుతోంది. ఈ నెల 13, 14న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మొదటి రోజున మరో 3 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు సింగరేణి డిపెండెంట్ కార్మికుల కుటుంబాల సంతానానికి నియామక పత్రాలు అందజేశారు. ఇందులో సింగరేణి కార్యక్రమం ముఖ్యమైనది కాగా దీనికి కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించారు. కాల్ రేస్ లో కోల్ కుంభకోణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న క్రమంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ ప్రోగ్రాంకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కాలేదు. అదే సమయానికి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించాల్సిన జూపల్లి అందుబాటులో ఉండి గైర్హాజరవటం రకరకాల చర్చకు తావిచ్చింది. జూపల్లి కథ అట్లుంటే మరో మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యవహారం మరోలా ఉంది. మొత్తానికే ముఖం చాటేశారు. వివేక్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా కార్మిక గనుల మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ మినిస్టర్ నియోజకవర్గంలోనూ సింగరేణి కార్మికులు అధికంగానే ఉన్నారు. అంతకు ముందు రోజు వరకు జిల్లాలోనే ఉన్న వివేక్ సరిగ్గా డిప్యూటీ సీఎం పర్యటన రోజున అందుబాటులో లేకుండా పోయారు. వివేక్ కుమారుడు ఎంపీ వంశీకృష్ణతో పాటు సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. అయితే రెండో రోజు వివేక్ జిల్లాకు వచ్చారు. తన నియోజకవర్గం పర్యటనకు వెళ్లారే కానీ సమీపంలోనే ఉన్న డిప్యూటీ సీఎం కార్యక్రమాల వైపు తొంగి కూడా చూడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలో మంత్రులు గైర్హాజరుపై రకరకాల ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా కొనసాగడం మంత్రి జూపల్లికి మొదటి నుంచి ఇష్టం లేదన్న ప్రచారం ఉంది. దూర భారంతో పాటు జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు వంటి కారణాలతో అయిష్టంగానే పనిచేస్తున్నారని వినిపిస్తోంది. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో ఉన్న గ్యాప్ తోనే వివేక్ దూరంగా ఉంటున్నారన్న చర్చ సాగుతోంది. అయితే ముందే నిర్ణయమైన కార్యక్రమాలతో మంత్రులు రాలేకపోయారన్నది సన్నిహితుల మాట. మరోవైపు మంత్రుల మధ్య సమన్వయం లేకపోగా మితిమీరిన ఈగోలతో తలో దిక్కున పర్యటిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విభేదాలు, సమస్యలు ఉంటే పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పి సమన్వయంతో ముందుకు సాగేలా చేయాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.